హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే క్యాబేజీ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ క్యాబేజీ ఫ్రైని షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు రమాదేవి గారు ఈ కర్రీని ఎలా చేయాలి అనేసి కామెంట్ పెట్టారు. ఎక్స్పెషల్లీ వారి కోసం ఈ కర్రీ ఎలా చేయాలి అనేసి చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి క్యాబేజీ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం 1/2 kg వరకు క్యాబేజీని తీసుకున్నానండి. క్యాబేజీని ముందుగానే నీళ్ళతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాబేజీని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద పీసెస్ కాకుండా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అలా అయితేనే ఫ్రై మనకు తొందరగా ఉడికిపోతుంది. మనం క్యాబేజీని ఎప్పుడు యూజ్ చేయాలి అనుకున్నా సరే దానిపైన ఉండే ఆకులను ఒక 2-3 లేయర్స్ వరకు తీసేసి యూజ్ చేసుకోండి. చూడండి, ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి అలా వేసేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయాక మనం ముందుగానే కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారా, క్యాబేజీ అంతా కూడాను ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే క్యాబేజీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాబేజీ అంతా వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ వరకు కారప్పొడిని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై వితిన్ 5 మినిట్స్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా పప్పుచారు, రసం, సాంబార్, పచ్చళ్ళలోకి కూడా సైడ్ డిష్ లాగా సూపర్ టేస్టీ కాంబినేషన్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.